హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే వ్లాగ్స్. సో అరుణాచలం వెళ్ళామని చెప్పాం కదా. సో అక్కడ రూమ్స్ బుక్ చేసుకుందామని చూసాము. సో శివ సన్నిధి అందరికీ ఐడియా ఉంది కదా, అదైతే తెలుగు వాళ్ళది బాగుంటుంది అని చెప్పి దానికే వెళ్ళాం. మేము డైరెక్ట్గా వెళ్ళడమే. సో అక్కడ మేము ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వెళ్ళాము. సో అక్కడ నార్మల్గా 300 రూపీస్కి ఒక పరుపు చాప ఇచ్చి ఫుడ్ పెడతారు 3 పూట్ల. అదను ఇంకొకటి రూమ్స్ ఏమో 500 అని చెప్పారు. సో ఎలాగో మేము రూమ్ తీసుకుందామని చెప్పి రూమ్స్ తీసుకున్నాం. మాకు 10 మెంబర్స్కి కలిపి 2 రూమ్స్ ఇచ్చారు. రూమ్కి 3 బెడ్స్ ఉన్నాయి. ఒక ఎక్స్ట్రా పరుపు, దిండు అవి కూడా ఇచ్చారు. బట్ మనకి శివ సన్నిధికి చూపిస్తారు కదా, అక్కడ కాదు, కొంచెం దూరంలో ఇచ్చారు. అవన్నీ వాళ్ళవే అనుకుంటా నాకు తెలిసి. సో వాటిల్లో ఇచ్చారు. బట్ రూమ్స్ అయితే చాలానే బాగున్నాయి. నీట్గా మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఫుడ్ బాగానే ఉంది. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వెళ్ళాము మేము. సో మాకు లేట్ అయినా కూడా వేరే చోట నుంచి తెప్పించి మరీ పెట్టారు 3 o'clockకి. లంచ్, ఈవినింగ్ టీ, నైట్ డిన్నరు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 3 పూట్ల వాళ్ళే పెడతారు. బట్ మేము లంచ్ ఒక్కటి తిన్నాము. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము కాబట్టి అది మిస్ అయ్యాము. నైట్ వచ్చి డిన్నర్ చేసాము. ఫుడ్ బాగానే ఉంది. నాకైతే బాగానే నచ్చింది. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, అది రూమ్. బట్ మేము ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి అలా ఉంది. అదర్వైజ్ చాలా బాగుంది. నీట్గా మెయింటైన్ చేశారు. ఇలా ఒక రూమ్లో 2 బెడ్స్, అవుట్ సైడ్ ఒక బెడ్, ఎక్స్ట్రా మనకు ఒక పరుపు ఇచ్చారు. ఈ లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ ఉండింది. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ. అక్కడ చాలా బాగుంది. ఆ అరుణాచలగిరి చుట్టూతో మంచు చూసారా మీరు. సో మేము ఎర్లీ మార్నింగే చెక్అవుట్ అయిపోయాము. బట్ ఏ టైంకి చెక్అవుట్ అయినా సేమ్ ప్రైస్.